నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్. ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది, ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉండబోతోంది అనేది తెలిసేసుకుందాము. మరి చకచక కుంభరాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి శని భగవానుడు. శని భగవానుడు రేపు నవంబర్ 28న ఆయన డైరెక్ట్ అవ్వడం. ఫిబ్రవరి అన్నానా అని డౌట్ వచ్చింది, అందుకనే ఒక్కసారి ఒక గ్యాప్ ఇచ్చాను అనమాట, నవంబర్ అన్నాను. నవంబర్ 28న ఆయన డైరెక్ట్ అవ్వడం, తర్వాత మీ రాశ్యాధిపతి డైరెక్ట్ అవ్వడము, తర్వాత ఎంతోమందికి ఈ కుంభరాశి వారికి, మకర రాశి వారికితో పాటుగా చాలామందికి మీకు ఒక రకంగా బాగా ఒక 3-4 months, 3.5 months నుంచి అబ్బాయి ఏం జరగట్లేదు, ఒకవేళ ఏమైనా జరిగినా బాగా స్తంభించి వెళ్తోంది, లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోయాము, లేకపోతే ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కువ లేదు, ఫైనాన్షియల్ ప్రాఫిట్ అనుకున్నంత రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమెంట్స్లో రాయండి. మీరందరికీ కూడా ఇప్పుడు చాలా బాగుండబోతోంది. హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా, సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి డైరెక్ట్ అవ్వడంతో ఇక్కడ చాలా వరకు కూడా మీకు ఉత్తేజం ఒకేసారి పెరగడం, యాక్షన్ ఓరియంటెడ్గా మారడం, ఫిజికల్ లెథార్జీ మిమ్మల్ని బాడీలో నుంచి ఏదో సుస్థి వదిలేసింది మమ్మల్ని అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం, ఒకేసారి ఉత్తేజంగా బాగా డిసిప్లిన్డ్గా ఫోకస్డ్గా మీ వర్కులకి మీరు వెళ్ళడం, బిజినెస్లో ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అది పునఃప్రారంభం అవ్వడం లాంటివి ఇక్కడ రేపు తెల్లారి నుంచే చూస్తారు. సో వీళ్ళందరికీ ఇట్లా ఉండడంతో ఇక్కడేమవుతుందంటే ఒకేసారి స్పీడ్ పెరిగేసరికి మీ సెల్ఫ్ మీద మీకు శ్రద్ధ తగ్గిపోతుంది. అట్లా కనుక చేసి మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే అవుతుందేమో తప్ప ఇంకా మిగతా ఇతరోతర ఆరోగ్య బాధలు మాత్రం ఉండవు. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు అవుతారు. ఆయన మీకు దశమం నుంచి 11వ స్థానానికి, లాభస్థానానికి మారుతారు. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఫోకస్, డిసిప్లిన్, అటెన్షన్, బాగా చదవడం, చదివింది రీటైన్ అవ్వడం, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణతతో చక్కగా పాస్ అవ్వగలగడం, చక్కగా మంచి ఫ్లయింగ్ కలర్స్లో రావడం లాంటివి ఉంటాయి. ప్రేమపూర్వకంగా కూడా చాలా బంధాలు ఏర్పడతాయి, బంధాలు దృఢపడతాయి, గట్టిపడతాయి. ప్రేమపూర్వకంగా సోషల్ సర్కిల్ పెరుగుతుంది. సోషల్ సర్కిల్తో బయటికి ఎక్కువగా మాట్లాడడం, 1కి 4 పరిచయం అవ్వడం, వాళ్ళ మూలాన మీకు రేపు ఇంకేదైనా మంచి జరగడం లాంటివి కూడా ఇక్కడ ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి రవి అవుతారు. కాబట్టి సింహరాశిలో ఆల్రెడీ ఇక్కడ కేతువే ఉన్నారు, ఇంకొన్నాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ఆయన ఇక్కడ కుంభరాశి వారికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ యొక్క ఆలోచన విధానం సరళి, అది మీతో జనరల్గా కలవదు అనే దృఢమైన నిర్ణయానికి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. బట్ ఇబ్బంది లేదు, అది ఓన్లీ టెంపరీ.
కేతు ఉండడం వల్ల సప్తమాధిపతిలో సప్తమ స్థానంలో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం డౌట్, అబ్బా చేస్తారా చెయ్యరా, అబ్బా చెప్పింది వింటారా వినరా, చెప్పేది ఎందుకు వినరు, ఆలోచన, కాస్త ఆర్గ్యుమెంటు, డెసిషన్స్ కలవకపోవడం లాంటివి, అలాంటి విసుగులు ఉంటూ ఉంటాయి. సింపుల్గా ఒక టిప్ చెప్తాను. వంటింట్లో నేల మీద కూర్చుని భోంచేయండి. వంటింట్లో నేల మీద కూర్చుని తూర్పు ముఖంగా ముఖం పెట్టుకుని కనుక భోంచేసినట్లయితే ఖచ్చితంగా కుంభం వాళ్ళకి సెప్టెంబర్ 2026, సెప్టెంబర్ 2026 వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు కనుక అట్లా కనుక చేసినట్లయితే శుభంగా ఉంటుంది. కేతువు కాస్త అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా కాస్త ఆలోచనలు తెచ్చినా కానీ ఆలోచనలు కూడా తొలగిపోతాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు, కుజ భగవానుడు అవుతారు మీకు ఇక్కడ. తులా వృశ్చికం అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా దశమ స్థానానికి 11వ స్థానానికి వచ్చేస్తారు కాబట్టి కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటాయి. లైఫ్ పార్ట్నర్స్ మీ యొక్క కెరియర్ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆదరాభిమానాలు, మెడల్స్, అప్రిసియేషన్, మెయిల్స్, సభాష్ అనిపించుకోవడం, వెరీ గుడ్ అనిపించుకోవడం, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడం, ట్రావెల్ చేయవలసిన అవసరం రావడం, ఆ ట్రావెల్కి మళ్ళీ లైఫ్ పార్ట్నర్కి తీసుకెళ్లడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా ఇద్దరూ కలిసి ఉండడం, ఆరోగ్యపరంగా ప్రేమపూర్వకంగా బంధం పూర్వకంగా కలిసి ఉండడం, బిజినెస్లకి తీసుకెళ్తున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినా వీళ్ళని కూడా తోడు తీసుకెళ్ళడం లాంటివి ఇక్కడ. అందులో మళ్ళీ సరదాలు అవన్నీ వెతుక్కోవడం, సాయంత్రం పూట ఒక గంట టైం ఉంది, ఆ గంట భార్యని డిన్నర్కి తీసుకెళ్ళడం లేదా భర్తతో పాటు బయటికి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కొత్త కొత్త ఆపర్చునిటీస్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్స్, మీడియా, తర్వాత పోలీస్, డిఫెన్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మన్ననలు వస్తూ ఉంటాయి. కీప్ అప్ ది గుడ్ వర్క్. అండ్ మీరు చేసే పనితో పాటు ఇంకా ఉత్తేజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసినట్లయితే ఇంకా శుభంగా ఉంటుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా పెరగడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100%, 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో, మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి, ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో. ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి, బాగోకపోవడానికి, నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు, రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి. పీచున్న కొబ్బరికాయ, పూర్ణ ఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయ చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయ చుట్టూ కట్టేసేసి, ముడి వేసేసేసి, అది
యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు, అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ది రిజల్ట్. గుడ్ లక్.